అండి. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ప్రతి హౌస్ వైఫ్ యొక్క మనసులో ఉండేటువంటి ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఒక హౌస్ వైఫ్‌గా నేను డీఎస్సీ సాధించగలనా? లేదా? యాక్చువల్లీ ఈ క్వెషన్ నాకు కూడా చాలా సార్లు వస్తుందండి. నేను హౌస్ వైఫ్‌గా ఉండి చదవగలనా? సాధించగలనా డీఎస్సీ అనేది? ఇది కామన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఒక హౌస్ వైఫ్‌గా మనం ఇంటి పని, వంట పని చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్‌కి పంపించాలి. అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇలా చాలా చాలా ఉంటాయండి. ఒక హౌస్ వైఫ్‌గా టైం దొరకదు మనకి. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చదవగలనా లేదా అని. కొన్నిసార్లు బుక్ ఓపెన్ చేసి చదువుదామని చదవంగానే ఏదో ఒక పని పడి పక్కకు వెళ్ళాల్సొస్తుందండి. బుక్ క్లోజ్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను చదవలేనా ఇంకా అనేసి మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. నేను ఇంకా సాధించలేను, నేను సక్సెస్ అవ్వలేను, డీఎస్సీ నేను కొట్టలేను అనేసి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మనం డీఎస్సీ సాధించాలంటే కావాల్సింది పర్ఫెక్ట్ సిట్యుయేషన్ కాదండి. మన డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ కావాలండి. అలాగే ఒక హౌస్ వైఫ్‌గా మనం ఉండడం చాలా ఇబ్బంది అని అనుకుంటాం. కానీ ఒక హౌస్ వైఫ్‌గా ఉండడం వల్లే కదండీ మనకి టైంని ఎలా మేనేజ్‌మెంట్ చేయాలో తెలుస్తుంది. అలాగే పేషెన్స్ తెలుస్తుంది. ఇవన్నీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మనం చదువుతూ ఉండాలి. రోజు ఎంతో కొంత మీకు వీలైనంత ఎక్కువ చదవాల్సిన అవసరమే లేదండి. మీకు వీలైనంత ఏదో 8 గంటలు చదివితేనే మనకు సక్సెస్ వస్తుంది అని పొరపాటు పడొద్దు. మనం చదివేది 1 గంటైనా, 2 గంటలైనా మనకు వీలైనంత చదివితే అది మనకు తర్వాత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఖచ్చితంగా మనం 8 గంటలు చదవాలి, 8 గంటలు చదివితేనే మనం సక్సెస్ సాధించగలం అనేది ఇది పొరపాటు. మీకు వీలైనంత మీరు టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటూ మీరు చదవండి. సరిపోతుంది. ఏదో ఏదో ఊహించుకొని అనవసరంగా మీ చదువుని మధ్యలో ఆపకండి. మీరు ఈరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేసినా చాలండి. ఒక టాపిక్కో లేదా ఒక డౌటో లేదా ఒక ఎంసీక్యూస్‌నో ప్రాక్టీస్ చేసినా చాలండి. అంటే రోజుకి ఏదన్నా ఒక టాపిక్ చాలండి. లేదంటే అన్నీ ఒకటే రోజు చేయాలి. నేను అన్నీ ఒకటే రోజు కంప్లీట్ చేసేసి నేను సక్సెస్ అవ్వాలంటే అదేం కుదరదు. ఎవరి వల్ల కాదు కూడా. మీకు దొరికినంత టైంని మీరెలా యూటిలైజ్ చేస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీకు దొరికిన 1, 2, 3 మీకెంత వీలైతే అంత చదవండి. కన్సిస్టెన్సీగా చదవండి. వదిలిపెట్టకండి. కొన్నిసార్లు మనం ఎంత చదివినా కానీ డీమోటివేట్ అవుతూ ఉంటాం కదండీ! మనం డీమోటివేట్ అయినప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి. అదేంటంటే అసలు మనం డీఎస్సీ ఎందుకు చదవడం స్టార్ట్ చేశాము? ఎందుకు చేశామండి మనం డీఎస్సీ చదవడం? ఆ! మనం చదివేదల్లా మన కుటుంబం కోసం, మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మనం ఆర్థికంగా ఎదగడం కోసం, మనం బాగుండటం కోసమే కదండీ! ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీకు డీమోటివేట్ అవుతారో అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదవడం స్టార్ట్ చేయండి. ఓకేనా? నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.